డిస్కస్ ద మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఫర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అని అడుగుతాడు. ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అంటే యూనిట్ 1లో మనం నేర్చుకుంటున్నట్టు ఛార్జెస్ ఆర్ ఇన్ రెస్ట్లో ఉంటే ఎలక్ట్రోస్టాటిక్ అనమాట. ఓకే, సో దీంట్లో ఫస్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ఏంటంటే గాస్ లా ఏం చెప్తుందంటే నెట్ ద ఫ్లక్స్ లీవింగ్ ఫ్రమ్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ ఎంక్లోజ్డ్ బై దట్ సర్ఫేస్. దాన్నే సై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ అంటారు. అంటే ఒక వాల్యూమ్ ఎలిమెంట్ ఏదైనా తీసుకుంటున్నప్పుడు ఈ వాల్యూమ్ ఎలిమెంట్లో దీని యొక్క ఛార్జ్ క్యూ అయితే ఈ ఫ్లక్స్ ఛార్జ్ నుంచి ఈ ఫ్లక్స్ ఈ వాల్యూమ్ ఎలిమెంట్ నుంచి ఇలా బయటకు వస్తుంది. ఓకే, సో ఈ ఫ్లక్స్ని సై అంటారు. సై అనేది క్యూకి సమానం అనమాట. ద ఫ్లక్స్ లీవింగ్ ఫ్రమ్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈక్వల్స్ టు ఛార్జ్ ఎంక్లోజ్డ్ బై దట్ వాల్యూమ్ ఎలిమెంట్. ఓకే, సో ఈ విధంగా మనం చెప్తాం సై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ. దాన్నే క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ రోవి. సో జనరల్గా మనకి ఫ్లక్స్ ఒక పర్ యూనిట్ ఏరియాకి ఐడెంటిఫై చేస్తే dψ బై ds అనేది ఫ్లక్స్ డెన్సిటీ d బార్కి సమానం అవుతుంది. దీన్ని బట్టి dψ ఈజ్ ఈక్వల్స్ టు d బార్ ds. దాన్ని బట్టి ψ ఈజ్ ఈక్వల్స్ టు d బార్ ds. ఓకే, మనం ఏమన్నాము ψ ఈజ్ ఈక్వల్స్ టు క్యూకి సమానం అన్నాం. అంటే ψ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ, దేర్ఫోర్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ d బార్ ds. ఓకే, సో ఇది సర్ఫేస్ ఎలిమెంట్. దీన్నే మనం డైవర్జెన్స్ థియరం అప్లై చేస్తే సర్ఫేస్కి వాల్యూమ్కి రిలేట్ చేస్తే దాన్ని డెల్ డాట్ డివి అనొచ్చు, డెల్ డాట్ డివి అనొచ్చు. ఓకే, సర్ఫేస్ని వాల్యూమ్ కింద మనం రిలేట్ చేయొచ్చు. ఓకే, వీ నో దట్ డెల్ డాట్ డివి ఈజ్ నథింగ్ బట్ రోవి డివి. అవునా, డెల్ డాట్ డివి ఈజ్ ఈక్వల్స్ టు రోవి డివి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సై. ఇప్పుడు ఈ రెండు వాల్యూమ్ ఎలిమెంట్స్ని మనం తీసుకుంటే మిగతా సర్ఫేస్ అవసరం లేకుండా ఈ రెండు సిమిలారిటీ ఉన్నాయి కాబట్టి డెల్ డాట్ డి తీసుకున్నాం. డెల్ డాట్ డి ఈజ్ ఈక్వల్స్ టు రోవి. సో ఇది మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్, పాయింట్ ఫామ్ ఈక్వేషన్. లేదా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ రోవి డివి, అది ఇంటిగ్రల్ ఫామ్. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ డి బార్ డిఎస్ అన్నా కూడా ఇది ఇంటిగ్రల్ ఫామ్. ఓకే, ఇది ఫస్ట్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్. నెక్స్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ఏంటంటే సెకండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్. సెకండ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ ఏంటంటే ఒక ఫీల్డ్ ఇలా ఉందనుకుందాం. ఫీల్డ్కి ఎగైనెస్ట్గా ఒక ఛార్జ్ క్యూ ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్ తీసుకొచ్చాం. మళ్ళీ అదే ఛార్జ్ బి నుంచి ఏకి తీసుకొచ్చాం. ఇప్పుడు యాక్చువల్గా వర్క్ డన్ అనేది 0 కాబట్టి పొటెన్షియల్ కూడా 0 కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా 0 అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాం, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాం, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాం. సో వర్క్ డన్ టు మూవ్ ఏ ఛార్జ్ ఫ్రమ్ ఏ టు బి అండ్ బి టు ఏ ఈజ్ 0. ఓకే, దీన్ని బట్టి ఏం పాయింట్ అర్థమవుతుందంటే దిస్ ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ దట్ వర్క్ డన్ టు మూవ్ ఏ ఛార్జ్ అండర్ ఏ ఎక్స్టర్నల్ ఫీల్డ్ ఇన్ ఏ క్లోజ్డ్ పాత్ ఈజ్ 0. ఓకే, అంటే ఒక క్లోజ్డ్ పాత్లో ఈ ఫీల్డ్ సమక్షంలో ఒక క్లోజ్డ్ పాత్లో ఏ నుంచి బీకి వచ్చి బి నుంచి ఏకి వచ్చినప్పుడు వర్క్ డన్ ఎంత అంటే 0 అనమాట. ఓకే, ఎనీవే పొటెన్షియల్ అనేది v ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ బార్ డాట్ డిఎల్. ఇప్పుడు ఏ నుంచి బీకి వెళ్తున్నాం కాబట్టి పొటెన్షియల్ని మనం విఏబి అనొచ్చు, అలాగే బి నుంచి ఏకి వెళ్తున్నాం కాబట్టి పొటెన్షియల్ బిఏ అనొచ్చు. ఇప్పుడు ఇది ఆరిజిన్ పాయింట్ అనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఆర్ఏ డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఆర్బి డిస్టెన్స్ ఉంటుంది. సో వి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఈ బార్ డాట్ డిఎల్. సో ఈ వి అనేది ఏంటంటే ఈ ఏ నుంచి బీకి వెళ్ళినప్పుడు పొటెన్షియల్ విఏబి వస్తుంది. అలాగే ఈ విఏబి ఈ టైప్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇది బిఏ ఆ టైప్ ఆ డైరెక్షన్లో ఉంది కాబట్టి విఏబి ఈజ్ నథింగ్ బట్ మైనస్ విబిఏ ఆర్ విఏబి ప్లస్ విబిఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనం విఏబి అనేటప్పటికీ ఏమొస్తుందంటే వి ఈజ్ ఈక్వల్స్ టు విఏబి ప్లస్ విబిఏ ఈజ్ ఈక్వల్స్ టు, సో దెర్ఫోర్ విఏబి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ ఏ టు బి ఈ బార్ డాట్ డిఎల్. అలాగే విబిఏ ఈజ్ ఈక్వల్స్ టు బి టు ఏ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ బార్ డాట్ డిఎల్. By adding both together b to a e bar dot dl we can write in order to reduce the minus మనకి లిమిట్స్ని ఇంటర్చేంజ్ చేస్తే ఇది b to a ప్లస్
ఇది కూడా మనకి మైనస్ కాబట్టి లిమిట్స్ని ఇంటర్చేంజ్ చేస్తే a to b e bar dot dl. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ఇది e bar ఈజ్ నథింగ్ బట్ ఫర్ పాయింట్ చార్జ్ e bar ఈజ్ నథింగ్ బట్ q by 4 pi epsilon naught r into r square into ar. dl is nothing but dr into ar bar. So this is q by 4 pi epsilon naught into dr by r square. Okay, q by 4 pi epsilon naught into minus 1 by r with the limits of b to a. So this can be written as q by 4 pi epsilon naught minus 1 by a plus 1 by b. Therefore it is q by 4 pi epsilon naught 1 by b minus 1 by a. So this can be written as q by 4 pi epsilon naught r is equals to ra, r is equals to rb, r is equals to ra. Then it is rb ra, ra rb. Okay, this is rb ra. So q by 4 pi epsilon naught rb minus q by 4 pi epsilon naught ra. So this is vb minus va. So simply we can write this as vb minus va. Okay, if you substitute this equation in 1, it becomes va minus vb. So vb get cancelled, va get cancelled, that becomes 0. Therefore the net voltage v is equals to vab plus vba is equals to 0. That is minus e bar dot dl equals to e bar dot dl is equals to 0. So this is a line. If I want to convert this line into surface, e bar dot dl, this line can be converted into del cross E ds, which is equals to 0. Therefore Maxwell's integral form is del cross E is equals to 0. This is Maxwell's second equation. So ఈ విధంగా మీరు Maxwell's equations ని సాల్వ్ చేయాలి.